నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరందరూ కళకళలాడుతూ అన్ని ప్రెస్ మీట్లకు ఇలా వెళ్తున్నారని. సో ఇండస్ట్రీలో రెండు రకాల షూటింగ్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఈ మధ్య కాలంలో ఎక్కువ ఓటీటీ సినిమాలు కూడా తయారయ్యి ఆ పెద్ద పెద్ద సినిమాలకి మధ్యలో ఓటీటీలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటి పెద్ద సినిమాలు ఓటీటీలో అని అంటున్నారు అని అనుకున్నారా? అట్లా కానే కాదు. తమన్నా వచ్చిన తర్వాత ఓటీటీ చిన్నది ఎలా అవుతుంది? తమన్నా వచ్చిన తర్వాత ఇట్స్ బిగ్. సో ఆమెని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కొన్ని మాట్లాడతాను. దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడను, కొంచెం సరదాగా మాట్లాడతాను, మీకు తెలుసు కదా. మా ఆవిడ రాత్రి మన అజిత్ ఠాకూర్కి ఫోన్ చేసింది. ఆయనే ఆహా రథచక్రాలని మోస్తున్న మనిషి కనుక అతనికి ఫోన్ చేసి, ఏమండి అరవింద్ గారిని ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళిపోతున్నారేంటి మీరు? వాట్ యు మీన్? కాదు, ఇంత కరోనా ఇంకా పోలేదు కదా, ఎందుకు ఆయన్ని అని ఆయన మీద కోపడ్డారట. పొద్దున్న చెప్తున్నాడు ఆయన, లేదమ్మా అది ఆహా ప్రోగ్రాం నా గురించి కాదు, ఆహా ఆయనది, అందుకని ఆహా కోసం ఆయన బయటకు వస్తున్నారు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పాయంట. సో కొంత భయం అందరికీ ఉంది, ఎంతో కొంత భయం అందరికీ ఉంది, కానీ కొంత తప్పటం లేదు. ఇంతకుముందు చాలా భయపడ్డాం, కానీ ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ కొంచెం బెటర్ అయిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉంది. కానీ సాహసించట్లేదు, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఇలాంటి చోట్లకి వస్తున్నాం. మన ఆలస్యం చేయకుండా, అంటే కొంచెం ఆలస్యం లాగిన, ఎందుకంటే పొద్దున వరకు మన షూటింగే చేసిన ప్రవీణ్ సత్తార్, ఆమె లేకుండా చేసిన షూటింగ్ పొద్దున వరకు సాగింది. ఆ షూటింగ్ని ముగించుకుని ఇంటికి వెళ్ళి వస్తున్నారన్నమాట. అందువల్ల ఆ దారిలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది. కానీ మొదలు పెట్టేద్దాం. సార్, మీరు కంటిన్యూ చేసే, అంటే ఈ షో గురించి మీరు చెప్తారు కాబట్టి ఈ షోకి సంబంధించిన వారిని కూడా స్టేజ్ మీద పిలుద్దాం సార్ ప్లీజ్. పిలిచిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా. అంటే డైరెక్టర్ రాలేదని కొంచెం లాగాను, కానీ సమంత గారికి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే, సారీ తమన్నా గారికి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పి నువ్వు రప్పించుకుని తీసుకురా. ఎస్, యాక్చువల్గా మా అందరికీ ఈరోజు ఆహా ప్రెస్ మీట్ అంటే రావడానికి ఎంత మోటివేషనో దానికి ఖచ్చితంగా 100 రెట్లు రావడానికి కారణం తమన్నా గారే. సో మేమందరూ ఇక్కడ వచ్చింది మిమ్మల్ని చూడడానికి, అండ్ పైగా మీరు ఓటీటీలో అడుగు పెడుతున్నారంటే అది ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ మాకు. సో అదేంటో మాకు అందరికీ క్లియర్గా చెప్పడానికి రిక్వెస్ట్, ప్లీజ్ తమన్నా గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే తీస్తాను నాకు. అలాగే ఈ షోకి సంబంధించిన రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారిని కూడా సార్ మీ పర్మిషన్తో స్టేజ్ మీద పిలుస్తున్నాను ప్లీజ్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సారీ నేను మిమ్మల్ని బ్రేక్ చేశాను, కంటిన్యూ సార్. ఏం చెప్పమంటావు? అంటే సార్ ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ జరగబోతుంది, ఒక కొత్త షో లాంచ్ చేస్తున్నారు, అది కూడా మీ ఆధ్వర్యంలో, ఆహాలో తమన్నా గారి షో. మీ అందరూ వెయిటింగ్ దాని గురించి సార్, ప్లీజ్ చెప్పండి. ప్రదీప్ గారు ఒక రోజున ఒక కథ తీసుకొచ్చి చెప్పారు. కథ చాలా బాగుంది, అంటే ఇది కొన్ని గంటల్లో మాత్రమే జరుగుద్ది. కథ చాలా బాగుంది, దీనికి డైరెక్టర్ ఎవరన్నా అనుకున్నారా అంటే ఇంకెవరూ అనుకోలేదు స్టార్ ఎవరన్నా అనుకున్నారా అంటే చెప్పడమే నేను, ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం, ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి. ఈ రెండు కెపాసిటీలు కలిపితేనే ఈ
సినిమా అనేది అలవాటు అయిపోయింది. ఈ సిరీస్ని పెద్దది చేయగలం. ఈ కథలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి, అయితేనే చేయండి. ఎందుకంటే ప్రధాన పాత్ర టోటల్ దాన్ని ఆ పాత్ర తీసుకెళ్తుంది అన్నమాట. అప్పుడు మన ఆహా టీం అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త కాదు. గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు యాక్ట్ చేసిన తమన్నాని అడిగితే కాదన్నదే నమ్మకంతో వారిని అడిగితే తప్పకుండా చేయడానికి ఒప్పుకున్నారు. ఐ థ్యాంక్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, మీడియా అండ్ పబ్లిక్, ఫర్ యాక్సెప్టింగ్, ఫర్ కమింగ్ ఇన్ టు. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సత్తార్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కనీసం మీడియాలో ఉన్న చూస్తారులే. ప్రవీణ్ సత్తారు ఒక ప్రత్యేకమైన డైరెక్టర్. అంటే మీరు ప్రవీణ్ సత్తార్ సినిమాలన్నీ చూస్తే ఆయన హాస్యం చేశారు, మన గిలగింతలు కొట్టే గుంటూరు టాకీస్ లాంటివి చేశారు. ఆయన రాజశేఖర్ తోటి ఒక యాక్షన్ సినిమా చేశారు. ఏ సినిమా చేసినా ఆ జాన్రాకి సరిపోయేలాగా ఆ సినిమాని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఆయన దగ్గర ఫెయిల్యూర్స్ లేవు. కానీ ఆయన గబగబా సినిమాలు ఒప్పుకుని ఈ సినిమా తర్వాత సినిమా చేద్దామని, డబ్బుల కోసం సినిమా చేద్దామని, ఇట్లాంటి కంగారులో లేని తాయితీగా ఆలోచించి తనకి కావాల్సింది, తనకు నచ్చింది మాత్రమే చేసే మనిషి ప్రవీణ్ సత్తార్. ఐ వాట్ స్పెషల్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. సో అటువంటి ప్రవీణ్ సత్తార్ ఈ సబ్జెక్ట్ విని, అంటే ప్రవీణ్ సత్తార్ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడేమో, ఈ సబ్జెక్టు వినే వరకు ఆయన అరవింద్ గారికి నో ఎలా చెబుదాము అనే ఒక ఆలోచనతో వచ్చినట్టుగా నాకు అనిపించి, ఇది విన్న తర్వాత వెంటనే ఫోన్ చేసి చాలా బాగుందండి, నాకు చెయ్యాలని ఉంది, రేపటి వరకు టైం ఇవ్వండి, ఒక రోజు టైం తీసుకుని నేను చేస్తున్నానండి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాను, ఆ స్క్రీన్ ప్లే అది ఎలా చేస్తే బాగుంటుందని నాకు ఫుల్గా గ్రిప్ వచ్చింది, నేను చేయడానికి సిద్ధమయ్యాను. సో ప్రవీణ్ సత్తార్ గారు ఓ మోలౌట్స్కి ఆమె చేస్తుండగా దీన్ని ఈ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈయన హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్. కెన్ యూ కమ్ హియర్? హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అంటున్నాను కదండి. ఐ సీ మోర్ ఎ రైటర్ ఇన్ హిమ్. ఎక్సలెంట్గా రాస్తారండి. అంటే దానికి ఒకటే ఉదాహరణ ఏంటంటే, మాకు ఇంకొక వెబ్ సిరీస్ చేయండి అని ఇది బయటికి రాకముందే అతన్ని అడుగుతున్నాం. హలో ప్రవీణ్ గారు, గివ్ బిగ్ హ్యాండ్. ప్రవీణ్ సార్, ప్రవీణ్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్. I told a lot about you. I have got a lot of complaints about you, and I told you see it tomorrow in media. Just yeah. The only one highlight I want to repeat you when you are here. I've seen many directors. You have one peculiar quality which I have been telling them, that you make very different films. You make some comedy to Guntur Talkies, to Rajshekhar action film, to the other subject you told me, the varieties of, and you are very sincere while making that to the genre. You transform yourself and make it. This is what I have seen, that's my biggest complaint. Directors are stuck. Why you are not? So you just speak few words, and then there is. Hello everyone. So I can't ante story mottham cheppalenu, but it's fantastic working with the team, Praveen garu, Tamanna, Arvind garu's banner and all of that. Very lucky to be part of this project. And it's the story anedi idi oka book based book peru
8 Hours అని ఒక బుక్, ఇది ఫ్రెండ్ రాసింది, దాన్ని రైట్స్ కొని దాన్ని స్క్రీన్ ప్లే స్టోరీగా అడాప్ట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ వాట్ దిస్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్, అండ్ వీల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ సూన్, బట్ యా, దట్స్ ద స్టోరీ అబౌట్. ఇంకేమన్నా చెప్పాలంటే నేను చెప్పాల్సిందే ఒకటి ఉంది. కూర్చొని మాట్లాడుకుందామా? మరీ రిలాక్స్డ్గా ఉంటుందా? నేను ప్రవీణ్ మాట్లాడిన తర్వాత ఇంకొక ముఖ్య విషయం చెప్తాను, సరదాగా పంచుకుంటాం. అంటే టైటిల్ గురించి, ఒక టైటిల్లోనే ఒక కథ ఉంది కదా, టైటిల్ కథ నేను చెప్తాను. మీకు తెలియని కథ ఒకటి నా దగ్గర ఉంది. అది Good afternoon, everyone. Sorry. Ajit, you have to be here, Ajit. Why are you sitting there? Too much exposure to media already? So, Arvind sir ki we've been interacting for the last couple of years on different scripts, basically. Aha kosam okati pitch chesanu, and he loved it. We were in the process of making it. డెవలప్ చేస్తున్న టైంలో ఆయన ప్రవీణ్ ఒక కథ ఉంది, నువ్వు నీ సొంత కథలే చేస్తావా లేకపోతే వేరే వాళ్ళు రాసిన కథలు కూడా చేస్తావా అని కొంచెం డౌట్ఫుల్గా అడిగారు ఆయన. అడిగితే లేదండి, కథ బాగుంటే ఎవరిదైతే ఉంది, ఇఫ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ అని. దెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్. కథ ఎవరు రాశారు అని అంటే, ప్రొడ్యూసర్ హూస్ గోనా ప్రొడ్యూస్ దిస్ రాశాడు, ప్రొడ్యూసర్స్ కూడా కథలు రాస్తున్నారు అని ఐ వాజంట్ వెరీ షూర్ అనమాట. దెన్ ఐ రెడ్ ద స్టోరీ అండ్ నాట్ ద స్టోరీ బట్ ద స్క్రీన్ ప్లే, బేసికలీ 8 episodes అండ్ లవ్డ్ ఇట్. అది జెన్యున్గా, ఆనెస్ట్గా, యూజువలీ ఒకరి కథలు ఇంకొకరికి నచ్చవు, బట్ ద ఫస్ట్ టైం ఐ లవ్ సంథింగ్ ఇన్ దట్ ఐ రెడ్ అండ్ ఐ సెడ్ సార్ డెఫినెట్గా చేస్తానండి. ఇట్స్ I could see, when చదివేటప్పుడు I could see the visuals and I could see the narrative అనమాట. అండ్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి, ఒక సిరీస్కి ఉండాల్సిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ ద సైన్ వేవ్, ద కర్వ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అందులో. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఇన్ దట్. అండ్ దెన్ ఇట్ టుక్ ఆఫ్, a month later we were shooting. I should thank Arvind garu to for bringing me this okati. I always wanted to work with him, and then this is how it happened. Rendodi, I need to say a few things about Pradeep as well. He's one of those, he's the new age producer who has written the story, కథ రాసి పొద్దున్న మాకన్నా ముందు సెట్ ఒక గంట ముందు వచ్చి, మా తర్వాత ఒక గంట తర్వాత ఇంటికి వెళ్ళి, ఐ డోంట్ నో హౌ మెనీ అవర్స్ ఈ స్లీపింగ్ రైట్ నౌ. లాస్ట్ నైట్ 3 o'clock వరకు షూట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో ప్రాబ్లీ 4-4:30కి ఇంటికి వెళ్ళి ఉంటాడు, 5 o'clock పడుకో ఉంటాడు. మళ్ళీ 10 గంటలకల్లా మెసేజ్ వచ్చింది మమ్మల్ని అందరినీ లేపుతూ, బేసికలీ. సో హీఈస్ ఇన్వెస్టెడ్, ఎ ప్రొడ్యూసర్ హూస్ ఇన్వెస్టెడ్ ఇన్ హిస్ షో, హూ లవ్స్ హిస్ షో. అండ్ అలా అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు షోలో కనబడుతుంది హౌ good or how beautiful the show is coming up. We're all excited, and Tamana garu cheppalsindi em ledu. She's a sweetheart, and we've been shooting nights, right, all nights for 30 days. And we're just loving it. We're just loving, every day we are kotta scene చేసేటప్పుడు ఒక కొత్త ఎనర్జీ. So I'm sad that it's ending, very shortly, the shoot, but hopefully, we'll all cherish the days that we've spent. I guess I'll leave the rest for the questions, I guess. Thank you so much. Sir, actually, సార్ ఒక్క నిమిషం, తమన్న గారు మాట్లాడిపోయే ముందు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఒకటి మనం చేయాలి కదా సార్. మీకు ఈ టైటిల్ చెప్పడంలో చిన్న కథ ఒకటి ఎట్లో ఉండిపోయింది. ఇది మొదలై ఒక 5-6 మాసాలు అయినా కూడా నేను
మా టీంని ప్రదీప్ని కూడా అడిగాను నేను టైటిల్స్ తీసుకురమ్మని. ఫస్ట్ అందరూ అనుకుని 10 టైటిల్స్ పంపించారు. 10 టైటిల్స్ అబ్బా మళ్ళీ రండి, ఇది ఈయనకి మామూలు అని గీతా షో తెలుసు. మళ్ళీ రాసి మళ్ళీ ఇంకొక 8 టైటిల్స్ తీసుకొచ్చారు. ఆ 8 టైటిల్స్కి 10 టైటిల్స్ తీసుకురావడానికి మధ్యలో చాలా టైం తీసుకున్నారు. ఈ షో టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి అజిత్ గారితో ఏంటయ్యా ఇంకా టైటిల్ తేల్చారు ఏంటి అంటే, సార్ మీరు ఏదో ఒకటి అందులో సెలెక్ట్ చేయాలి సార్, ఆల్రెడీ మాకు టెన్షన్ వచ్చేస్తుంది, 11th అవర్లో తెలుస్తారేంటి అన్నారు. గుడ్, 11th అవర్ ఇస్ ద టైటిల్ అని. టైటిల్ ఇస్ 11th అవర్. ఇది యాక్చువల్గా జరిగింది. అందుకని ఆ 11th అవర్ అనేది తమన్నా గారు మాట్లాడే ముందు ఆ 11th అవర్ అనేది పోస్టర్ లాంచింగ్ ఇక్కడ చేసిన తర్వాత తమన్నా గారు మాట్లాడతారు. యూ ప్లీజ్ అనౌన్స్ ద పోస్టర్ లాంచింగ్ హియర్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ యూ విల్ బి స్పీకింగ్. టెక్నాలజీ ఎంత మారింది, ఆయన మార్పుతో సహా ఆయన కూడా ఆయన ఐడియాస్ ఆయన తీసుకొచ్చిన కాంటెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్, వీఆర్ యాక్టర్స్, మీరు కాంటెంట్ దాన్ని సపోర్ట్ చేస్తేనే ఒక యాక్టర్గా మేము ఆ కాంటెంట్ని పోర్ట్రే చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గుడ్ కాంటెంట్. సినిమాలు ఉన్నా డిజిటల్ కాంటెంట్ ఉన్నా, only if we have good platforms to present our content, it makes a lot of difference. And of course, AHA is promising to give international standards of web shows. At least that is what our quest is. Ade mem try chestunam to create that kind of content. Telugu cinema already nen chala lucky. I've been a part of films in Telugu which have become famous all over the country and the world. And I feel like తెలుగు సినిమా తెలుగు కాంటెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఐ నో 11th అవర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ హ్యాస్ దట్ పొటెన్షియల్. అండ్ ఫస్ట్ స్క్రిప్ట్ ఇన్ ద లాక్డౌన్ వాజ్ 11th అవర్. దట్ వాజ్ ద ఫస్ట్ స్క్రిప్ట్ ఐ హర్డ్ డ్యూరింగ్ ద లాక్డౌన్. అండ్ అప్పుడు ప్రదీప్ గారు, హీఈస్ ద రైటర్ ఆల్సో ఆఫ్ ద స్క్రిప్ట్, ఆయన ఈ షో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. I have seen the script change and evolve till what it is now that we are shooting it. And Pradeep Garu is like, Chukapadu, we used to see producers who used to be on set and who used to actually be like, do every small thing that adds to the film. And alanti producers, honestly cheppalante, in the past 10 years, chala takkuva chusanu, who are a part of the film making process. So a content to chala వాళ్ళు connect ayi unnaru. So yeah, Pradeep Garu has been like that in this project. But more than that, for me, he's extremely, again, a very special individual. Endukante నాకు corona వచ్చేటప్పుడు I was actually shooting here, and he was the person who took me to the hospital and made sure I got the right kind of treatment without wasting even a minute and not thinking షూటింగ్కి ఏమవుతుంది, షెడ్యూల్స్కి ఏమవుతుంది, ఆయన అస్సలు ఏమీ ఆలోచించకుండా he just directly took me to the hospital. So thank you, Pradeep Garu, for taking care of me like your own. And of course, full unit is a very, very special unit for me because we are working in very difficult times. ఇలాంటి టైమ్స్లో పనిచేయటం అనేది చాలా చాలా కష్టం. అయినా సరే అందరూ హ్యాపీగా మాస్క్ వేసుకుని శానిటైజేషన్ లెవెల్స్ ఫాలో చేసి షూట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారుని ఫస్ట్ జూమ్ కాల్లో కలిశాను, బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఒక్కొక్క రోజు ఐ అండర్స్టాండ్ that what a humble and simple person he is, and he has translated this script, the vision that he's bringing, the treatment that he's bringing to this is something నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. బికాస్ whenever I'm hearing I hear the scene and then I hear how he's presenting it, అది చాలా బ్యూటిఫుల్గా ఆయన చూపిస్తున్నారు. సో ప్రవీణ్ గారు, it's been an absolute pleasure every day on set. And every time we get one shot right, it's like
ఒక ఫీలింగ్, ఒక చాలా హై ఫీలింగ్ ఉంటుంది. అండ్ ముఖేష్ గారు, హూజ్ ఆర్ కెమెరామ్యాన్, Mukesh Garu has really been so supportive of the fact that we are all shooting nights, and night shooting ante anyway chala kashtapadtam, and I'm full team is very supportive, and nijanga they're trying to make me look good even when I'm like falling off to sleep and they're like, ha, should look good. So thank you Mukesh Garu nannu support chesananduku. And of course is Ajit sir, who's helping the whole team at AHA to bring out these press conferences, to conduct all this PR activity and make sure that every project gets its due. So it's a lovely team. నాకు చాలా హాయిగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయటం. అండ్ మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకు తెలియదు, నేను మీకు నిజంగా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, దట్ టు గివ్ మీ అ ప్రాజెక్ట్ లైక్ 11th Hour. It is a boardroom drama. And I think Praveen garu దీని గురించి మీకు ఇంకా కొంచెం చెప్తారు. No, something. You want something? I thought I'll leave those for questions if you have any Q&A. Have any Q&A? Oh, sorry, I was late because you are the Q&A. So, in 11th Hour, I think title lone you can understand that things are happening in the last minute anamata. So it happens overnight. Oka ratrilo oka company ni how she saves it, not just being beautiful but being bold and being strong and being hard hitting basically. So that it's ante oka ammai oka man's world lo how she survives and how she makes her dreams come true, puts it across. Sometimes you have to play the dirty game as well, but there is a very fine line between going bad and being righteous. So ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ లైన్ని టిప్ ఆఫ్ చేస్తుంటాం, ఒక్క అడుగు అటు పెడుతుంటాం. సో పెట్టినప్పుడు you need to have a guardian angel to tap you and say no that's wrong, come back to your basics, your roots ani. So it talks about a lot of human relations, human emotions, and what a woman goes through in today's life, in today's corporate world basically. Apart from, and it is a thriller actually. It is a thriller that happens over a night in a boardroom. So ee thriller lo పరిగెడ్డాలు, చేజ్లు, గన్ ఫైట్లు ఉండవు, బట్ కామ్గా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, but it's a thriller. It's your heart will be racing anamata until the last minute. So that is the beauty, like I said the beauty is in the writing, in the way each episode is formatted. So I think అంతకన్నా ప్రస్తుతానికి ఎక్కువ చెప్పకూడదు, టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ తర్వాత చెప్పాలి. బట్ again, like I said, right from the beginning, the reason మేము ప్రాజెక్ట్ టేకప్ చేసుకొని ఇంత ఫాస్ట్గా షూట్కి వెళ్ళడానికి కూడా కారణం the entire team of AHA, especially Ajit, though he doesn't want to step onto the into the media, he's right behind the scenes, always working hard, late nights. Ajit, Surya, Karthik, where is Karthik? Sidelines. So the entire team of AHA, so they've been tremendously supportive. అండ్ మాకు కొంచెం ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అరవింద్ గారు యాజ్ వెల్. వదిలేండి ప్రవీణ్ ఎక్కువ టార్చర్ పెట్టద్దని చెప్పుంటారు. సో అంటే మనస్ఫూర్తిగా చేస్తున్నమాట. దిల్ ఖోల్కే కర్ రే జో భీ కర్ రే. దట్ comes only when when the platform is supportive, when the producer is supportive, when my DOP gives me amazing shots, every scene, every frame looks fresh. అంటే ఒక రాత్రి ఒక హోటల్లో జరిగే సీక్వెన్స్ ఎన్ని కొత్త బ్లాకులు పెట్టగలవాడు. 4 సీన్ల తర్వాత బోర్ కొట్టేస్తుంది మనకి. కానీ he manages to give me a new block, manages to give me a new way of looking at that one hotel room. So that is amazing. That is what makes it will not at a point tarvata it will make it very claustrophobic. Oka gantannara 2 gantal cinema ne oka daggara chuste mana claustrophobic feel avutam, but
that way there are so many challenges. That is one of the reasons why I wanted to take this up as well, because those are the challenges that you want to explore and see how you can overcome those challenges and how you can keep the audience engaged even with these constraints. So that way we have an amazing team, and now thank you, Mukesh. You have to watch the visuals, teaser release and the visuals which maatladukunnam. But again, like I said, back to Tamanna, she's the star of the show. She again, I hope మార్క్ తీసుకొని రావాలి. యాక్టర్ ఆఫ్ ద షో చెప్పండి, కొంచెం ఫీల్ the performer of the show. The performer of the show, that's what I was going to say now. మొత్తం సిరీస్ అంతా ఆమె షోల్డర్స్ మీద ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ that she plays that role, she becomes that character. Can I reveal the name of the character, or is it too soon, sir? The name of the character, 13th. All right, there you go. ఇంకొక ప్రెస్ మీట్ ఉంది. My guardian angel pulling me back. వెరీ టెంప్టెడ్ యాక్చువల్లీ, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ టెంప్టెడ్. ఎందుకంటే ఇది No, we'll wait for 13. You said 13, Ajit. You said 13. We'll wait for 13. So, and again, one night over a period of 12 hours, jarutuna kadalo, aesthetics. You can't be, as pretty as you were in the beginning of the show as well. But she managed to mess it up, and then try to look not pretty, but still she looks pretty. She manages to look pretty. That's the reason why she has a long haul here. Did I cover everything? I have one question to you in front of press, Praveen. Okay. Well, rather both of you. Is there season 2 for this? Sir, isn't it too early to? So, it's the last shot of the series. We are leaving it open-ended. We're leaving it open-ended. We would definitely love to go for season 2, provided he writes it. As a writer, you should tell it. I think Is there possibility to open and throw it to a second season? That's exactly what we did with the drones. I think there is a lot of story around and scope for season 2 and 3, but it all depends on how all the audiences receive it. We can go all the way. రైట్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ 11th hour ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ కోసం అందరికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ. కానీ అలాగే వెళ్ళిపోయే ముందు నేను CEO ఆఫ్ ఆహా అజిత్ ఠాకూర్ గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఆయన శానిటైజ్ చేసిన బొకేస్ని శానిటైజ్ చేసిన చేతులతో మీ అందరికీ అందిస్తారు. ఆల్సో సూర్య. Sir, you have to make one more reveal about 13th. One superstar next to you and one more who's coming on 13th. You will have to say that today for them. They are why we are here. Sir? The reveal for 13th, one superstar next to you, who's the other superstar coming on 13th. Today we have to formally invite the media. I thought I'll make it a surprise. So, sir, there's only one thing as I was listening to it, and I thank you for underlining the actor versus star part. Lady in red, our lady in red, and the men in white and black. So, just one thing I wanted to share with all of you, because we keep hearing, all the shows from US on those platforms, great shows and all of it. Arvind sir kept asking me and all our team that when will you be ready with a show that we can take from India to the world? And sir, when Praveen and Pradeep first time we sat together, I believed in it. Then the day we were shooting for that sequence, I saw it.
And I think this time, we're going to take India to the world with 11th hour. That's my promise. Thank you, everyone. Just so you know, today morning, we've crossed 18 million users. I'm hoping by the time the lady in red and men in black come in, it'll be a lot more. And please, please, please join us on 13th for Mana app. So come and have celebrations of all about AHA. And that day, I promise you, Praveen and Tamanna will show you a lot more of 11th hour as well. I've committed now, Praveen. You have to give us the teaser. ఇది ప్రెషర్ అండి, షూట్ చేసుకునేవాడు ప్రశాంతంగా మమ్మల్ని. Thank you very much. Thank All right, thank you so much. ఒక గ్రూప్ పిక్చర్. And Team AHA, thank you. Yeah. Come, Shri, Karthik, Lloyd, Raj. Come. వెళ్ళిపోయే ముందు సార్, నేను కూడా చాలా రోజులు చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఈ 13th ఏదో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏదో చేయబోతున్నారు. దాని గురించి కాస్త మా వాళ్ళకి మాట చెప్పండి. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్పనా. 13th ఆహాలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. పెద్ద ఈవెంట్ అంటే నిజంగానే పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆహా తీసుకోబోయే ఫ్యూచర్ షేప్, అందులో ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతెంత మంది మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు వచ్చి ఆహాలో చెయ్యబోతున్నారు. ఆహా దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఎన్ని షోస్ తీసుకురాబోతుంది, మీకు ఎంత మనోరంజకంగా అది ఉండబోతుంది అనే ఒక ఫంక్షన్ని, ఒక 2 hours ఫంక్షన్లో మేము ఇవన్నీ ప్రజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ఆశీర్వచనములు కానీ మీ విషెస్ కానీ తీసుకోవాలని ఆ రోజు దీపావళి రోజున సంకల్పించాము. తప్పనిసరిగా దీపావళి రోజున మేము పెట్టే ఆ ప్రోగ్రాం అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. Sir,